దేవుని బిడ్డలారా, ఎవరు పరిచర్య చేయాలి, ఎవరు ఏ పరిచర్య చేయాలో ఈ రాత్రి దేవుడు తన దాసుల ద్వారా తెలియచేశారు. వాక్యము బోధించేవారు ఆహారము పంచిపెట్టేది యుక్తము కాదు. అందుకే ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. వారెవరు? ఆ దేవుని బిడ్డలారా, ఆత్మను కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, ఆహారమును పంచిపెట్టుటకు ఆత్మను కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను ఏ పని చేయాలన్నా మనకు ఉండవలసింది ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. అంత్య దినములందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన ఆ మాటను నువ్వు పొందుకుని దేవుని సన్నిధిలో నీ వంతుగా నీ స్థానాన్ని బట్టి నువ్వు వాడబడే ఒక పాత్రగా నువ్వు మారాలి. స్తెఫను దేవుని ఆత్మ కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, దేవుని కృప చేత నింపబడిన వాడు, దేవుని కృప చేత నింపబడిన వాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి మనం అన్ని జనము కాదు, మనమందరము దేవుని నమ్మిన బిడ్డలుగా ఇక్కడ ఉన్నాము. దేవుడు ఆది అపోస్తల కాలములో జరిగించిన పరిచర్య విధి విధానములు దేవుడు తన దాసుల ద్వారా ఈ కృపాకాలములో మన ముందు ఉంచారు. ఈ రాత్రి నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఏంటి? ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం.